హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాబ్రా వ్లాగ్స్. ఇవాళ మనం వచ్చేసి ఒక స్పెషల్గా చేపల్ని పెను మీద వేయించుకుంటున్నాం కట్ల పొయ్యి మీద. ఇదిగోండి, పొయ్యి మీద కట్లు కూడా బాగా సగసగ్గా ఉంది. కొంచెంసేపట్లో మనం చేయబోతున్నాం. ముందుగా మసాలా కావాలి కాబట్టి మసాలా మనకి తగినంత, చేపలకి తగినంత వేసుకుందాం. మిరప్పొడి, చిటికెడ పసుపు పొడి, తగినంత సాల్ట్. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాం. మనం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేస్తాం. ఇప్పుడు మనం దీనికి మసాలా బాగా పూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బాగా మసాలా పూసేసినాం కాబట్టి ఇప్పుడు మనం పెనం మీద చేసేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ మంట కూడా బాగా సగగా బాగుంది. అయితే ఇప్పుడు మనం పెనాన్ని పెట్టేద్దాం. బిస్మిల్లా. చూసారు కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది ప్రతి దానికి ఉపయోగపడేదే. ఇప్పుడైతే మనకి పెనం బాగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పీసెస్ని బాగా పెడదాం, అన్నిటినీ వేద్దాం. చూసారు కదా, అట్లే సౌండ్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి వేసాం. బాగా రోస్ట్ అవ్వాలి. మనకి ఎంతైనా మనం గంటెలు అనేది, స్టిక్ అనేది అవంతా వేస్ట్ ఫ్రెండ్స్. ఈ మారి పాతకాలాలు కూడా ఎప్పుడు కానీ ఈ మారి కరివేపాకుడు కానీ వేరే ఏదైనా ఈ మారి ఎత్తి ఆయిల్లో ముంచి ఈ మారి వేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్నటి మంట మీద ఎప్పుడు కూడా సరే ఫ్రెండ్స్, కట్లు పొయ్యి మీద అనేది ఎప్పుడు మనం సన్న మంట మీదే చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే చేప అనేది మసాలా బాగా ఊరేదాని వల్ల అట్లే బాగా మసాలా ఎక్కుతుంది చేపకి. అప్పుడు మనకి బాగా టేస్ట్ అనేది మనకు వస్తుంది. లేదు అంటే మనకి రాదు ఫ్రెండ్స్. కాబట్టి ఇలా చేసుకోండి ఎప్పుడు కూడా చేసేటప్పుడు. ఇప్పుడైతే మనకి ఫిష్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా మామ కూతురు పీసెస్ వేస్తుంది. సూపర్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ది. ఇవాళటి వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేయండి ఫ్రెండ్స్. చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాటా.